వ్యూహం సినిమా రిలీజ్ ఆపడానికి లోకేష్ పన్నినటువంటి వ్యూహం ఫలించినట్టే కనబడుతోంది. తుది తీర్పు మాత్రం 22వ తారీఖు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC ఇచ్చిన సర్టిఫికేట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్ నిర్మాత దర్శకుడు CBFC తరపు న్యాయవాదులు వాదనలు పూర్తి కావడంతో తుది ఉత్తర్వులను ఈ నెల 22న వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద గురువారం మరోసారి విచారణ చేపట్టారు. నిర్మాత తరపున సీనియర్ న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపిస్తూ 2023 అక్టోబర్ 28న CBFC సర్టిఫికేట్ కోసం నిర్మాత దరఖాస్తు చేసుకోక దాన్ని అడ్డుకునేందుకు అదే నెల 30న ఫిర్యాదు చేశారు. దీన్ని 31న CBFC చైర్మన్ తిరస్కరించారు. దాంతో నవంబర్లో మరోసారి ఫిర్యాదు చేశారు. నిర్మాత ఇదే హైకోర్టును ఆశ్రయించారు. రివిజన్ కమిటీ ఏర్పాటు చేసి సర్టిఫికేట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 9 మందితో ఏర్పాటైన కమిటీ కొన్ని మార్పులతో ఏకగ్రీవంగా సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ హైకోర్టు పిటిషన్ వేసింది. ఇదే హైకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన సర్టిఫికేట్ మళ్ళీ ఇదే కోర్టు నిలుపుదల చేయడం సరికాదు. చిత్రం విడుదలలో జాప్యం కారణంగా నిర్మాత పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పిటిషన్ కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్జీవీ తరపు న్యాయవాది వాదనలు పిలుస్తూ పిటిషనర్ చెబుతున్నట్టు ఏపీ ఎన్నికలు సరైన కారణం కాదు, చిత్రం విడుదలను ఆపాలన్నదే వాళ్ళ ఉద్దేశం. నిజంగా ఏపీ ఎన్నికలు అన్నదే కారణం అయితే మరి తెలంగాణలో విడుదలకు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? చిత్ర నిర్మాణం పూర్తయిన నాటి నుంచే అడ్డుకుంటూ వస్తున్నారు అని వివరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్, CBFC తరపున ASG నరసింహ శర్మ వాదనలు వినిపించారు.